ఖమ్మం నగరం ఖానాపురంలోని ఓ ఇంటి విషయంలో ఘర్షణ నెలకొంది. సరస్వతి అనే మహిళ రత్నాచారి అనే వ్యక్తి నుంచి ఇల్లు కొనుగోలు చేసింది. అయితే రత్నాచారి పెద్ద కోడలు స్వప్న ఇల్లు ఖాళీ చేసి వెళ్లమంటే తమని ఇబ్బందులు పెడుతోందని సరస్వతి వాపోతున్నారు. ఈ విషయంపై కోర్టు ఆర్డర్ ఉన్నా పోలీసులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు దగ్గర 1988-85లో కొన్నాను. జాగా కొని ఇల్లు కట్టాను. ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళు కొన్నాళ్ళ పాటు బాగా కాపురం చేసారు. కాపురం చేసిన తర్వాత ఇప్పుడు దగ్గర ఇప్పుడు 5-6 సంవత్సరాలు వచ్చింది. ఈ బాధ పెడుతుంది. బాధ పెడుతుంది అని చెప్పని ఏం చేసిన మా పెద్ద కాళ్ళు బాధ పెడుతుంటే ఏం మరి నాకు ఇది రోగం వస్తుంది, మరి నాకు పెట్టరా అని చెప్పన్నాను. అంటే నాకు నా చేతగా నాయన అని చెప్పను. పెద్దోళ్ళు నా చేతగా నాయన చిన్నోళ్ళు ఒకనాడు చికెన్ గుని ఒక జబ్బు వచ్చింది. నెల రోజులు ఇద్దరు 10 పెట్టాక ఇవ్వడం ఇంతవరకు గది లేదు ముఖ్యంగా పోతే మన కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చినాక నాకు ఇంతవరకు దిక్కుదేశం ఎవరు లేకుండా పోయినారు. దిక్కుదేశం లేకుండా పోయినా ఏం చేయాలి నేను చెప్పండి. జనవరి 1 9వ తారీఖు కొనుక్కున్నాను. అప్పుడు వాళ్ళ కోర్టు కేసులు కనుక ఏమీ లేవు. ఇప్పుడు ఆమె కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాను, ఇల్లు ఖాళీ చేయమంటే ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాను, నేను ఖాళీ చేయనని చెప్తుంది. వాళ్ళ కోడలు పెద్ద కోడలు స్వప్న మేము కొనుక్కున్న ఇంటి ఓనరు పెద్ద కోడలు స్వప్న. ఆమె ఖాళీ చేయట్లేదు. ఖాళీ చేయమంటే నేను కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాను అన్నది. కోర్టు ఆర్డరు ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది. వాళ్ళ మామగారు భర్త గారే గిన్నెలన్నీ బయటేసి మాకు హ్యాండ్వేర్ చేశారు. మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మీరు గుంజి బయట ఎందుకు వేశారు, మీరు స్టేషన్కి రండి అని మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అసలు మామ ఇంటి ముందు గిన్నెలు ఉంచుకొని పిచ్చి కూతలు కాని మాటలు మాట్లాడుతుంది. అయితే ఇల్లు నా దగ్గరకు వచ్చి అప్రూవల్ అయ్యారు సార్. సరస్వతి మొగుడు అండి. నా ఇల్లు 3 ఏళ్ల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆయన మాకు చారీ గారని ఇల్లు అమ్మారు. ఆ ఇంటి మీద మేము ఎన్ని ఆర్డర్లు తీసుకొచ్చాము. మమ్మల్ని ఇంట్లోకి రాని ఇట్లా పోయినప్పుడల్లా కారం తీసుకొని కర్రలు తీసుకొని మమ్మల్ని కొడుతున్నారు. మేము ఇంక వేరే మహిళా మండలి దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గరికి, కార్పొరేటర్ల దగ్గరికి, ఎవరి దగ్గరికి తిరిగినా ఎవరు మాకు న్యాయం చేయలేదు. అందుకని మిమ్మల్ని అప్రూవల్ అయ్యామంటే మరి నేను వాళ్ళందరూ చేయలేదు, నేను చేయగలను అంటే ఏదో ఒకటి మాకు ఒక్కసారి మీరు న్యాయం చేయండి మేడం, ఒక్కసారి రాండి అంటే నేను వచ్చి ఇంట్లో మాట్లాడగా ముసలాయనతో మాట్లాడితే మేమైతే ఏమీ అంటుకోం, ఆ అమ్మాయి కూడా అంటుకోదు, నువ్వు నీ కొడుకు ఆ ఇల్లు ఖాళీ చేపించి ఇవ్వమని కోర్టు ఆర్డర్ ఉంది ఆల్రెడీ. జడ్జి గారు ఆ అమ్మాయికి ఏమీ లేవని కొట్టేసినప్పుడు మీరు ఖాళీ చేపించి ఆ అమ్మాయికి ఇల్లు అప్పచెప్పాలని ఆయన కొడుకుతో మాట్లాడి వాళ్ళని పిలిపించి ఆ ఇల్లు ఖాళీ చేపించి సామాన్